ఓం నమో నారాయణాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 19వ భాగం తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవ పక్షం గెలిచేసింది. అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు. మహానుభావుడికి ఒకరోజు దాహార్తి కలిగింది. దాహం వేస్తోంది అన్నాడు. నీళ్లు పట్టుకొచ్చారు. అంపశయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన జలం త్రాగడు. ఏ నీళ్లు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు అన్నాడు. అర్జున, మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అప్పుడు అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగిస్తే భూమిలో నుండి అమృతోదకం పైకి లేచి భీష్ముని నోటిలో పడింది. ఆ నీటిని తాగి అంపశయ్య మీద పడి ఉన్నాడు. భీష్ముడు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో, భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే తిరిగి ధర్మం చెప్పేవాడే లేడు అని చెప్పాడు. అయితే భీష్ముడు చెప్పిన ధర్మాలు భారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే, ఉత్తర గర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భాన్ని కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు. ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనే మాటను విన్నాడు. విని భీష్ముడు కాలాన్ని ముందుకు స్తుతి చేశాడు. 10 నెలలు పూర్తి అయిన పిమ్మట ఉత్తర గర్భం నుండి పరీక్షన్ మహారాజు ఉదయించాడు. అసలు యథార్థానికి అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆ వంశం అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి ఉండే గౌరవం అటువంటిది. కానీ ధర్మరాజు అంతటి వాడు తనకు వంశం లేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా తాను రక్షించుకోవటం చేతకాని వాణ్ణి గర్భస్థమైన పిండమును రక్షించాడు కృష్ణుడు. కృష్ణ భగవానుని అనుగ్రహం చేత బ్రతికింపబడి బయటకు వచ్చిన పిల్లవాడు గనక అతనికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజు గారు సభ తీర్చి ఉన్నారు. లేక కలిగిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడ మీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతి వాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడంటే, మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రము అనే అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్ట మాత్రమైన మూర్తి శంఖచక్ర గదా పద్మాలతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెద్ద తాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా కనపడతాడా అని సభలో చూసేవాడు. విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని పరీక్షిత్ అని పిలిచారు. అందుకని ఆయన పరీక్షిత్ అయ్యాడు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు ఆ పిల్లవాని జాతకం చూసి, ఇతడు రామచంద్రమూర్తి వంశానికి మొదటి వాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణాలను విడిచిపెడతాడో అలా బాణములను విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనస్సును పట్టుకుని బాణములను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి
కృష్ణ భగవానుని పాదముల యందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడు అని చెప్పారు. ధర్మరాజు గారు పొంగిపోయారు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను, కొన్ని కోట్ల మందిని తెగటార్చాను, ఎందరో మరణించారు. ఈ పాపం నన్ను కాల్చకూడదు. పాపము పోగొట్టుకోవటం కోసమని అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగానికి కావలసినటువంటి సంభారములు బంగారము ఎక్కడి నుంచి వస్తాయి అని అర్జునులను పిలిచి అడిగాడు. అప్పుడు భీమార్జునులు, అన్నయ్య, దానిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఎందుచేత అంటే ఇతపూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తు అనే రాజు అశ్వమేధ యాగం చేసి తత్సంబంధమైన కాంచన పాత్రలు మొదలైన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవటానికి రాజుకు పరిపాలనా అధికారం ఉన్నది గనక ఆ ప్రాంతం మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది గనక ఆ సంపదను సంభారములను మేము తీసుకువస్తాము. నీవు అశ్వమేధ యాగం చేయవలసింది అన్నారు. ధర్మరాజు గారు 3 అశ్వమేధ యాగాలు చేశారు. ఆ యాగాలకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించారు. ఆయనను సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. తరువాత కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయనను ఎంతో స్తోత్రం చేశారు. అక్కడ ద్వారకా నగరంలోని ప్రజలు స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు. అక్కడ హస్తినాపురంలో అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. విదురుని ఆగమనము ఒక రోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తీసుకుని వచ్చాడు. తర్వాత విదురుడు చక్కని భోజనం చేశాడు. తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ధర్మరాజు ఆయన పాద సంవహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని, అయ్యా మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకొని కాపాడి తాను తీసుకువచ్చే ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దామనుకున్నప్పుడు అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు కాపాడారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఏ ఏ తీర్థాలకు వెళ్ళారో, ఏమేమి చూశారో మాకు చెప్పవలసింది అని అడిగాడు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదాలకు నమస్కరిస్తే యువతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రాల్లోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో ఆ క్షేత్రాల వివరాలు మాట్లాడి పంపిస్తాడు. భాగవతాన్ని కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన్న ఫలితం ఒట్టినే పోదు. ధృతరాష్ట్రుని వానప్రస్థం తరువాత ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో నా మాట విని ఉత్తర క్షణంలో లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో. ఎవరి కోసం చూడకు. ఈనాళ్ళు బ్రతికిన దుష్ట జీవితం నీకు చాలు. ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళిపోయి ఈశ్వరుని యందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగ మార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నువ్వు చేసిన పాపాలకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు, గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తటి కూడు తిని ఇంకా సంతోషంగా బ్రతికేస్తున్నానా? నాకు రోత పుట్టింది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు.
భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి పెదతండ్రి గారైన ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు. ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు. ఆయన కనపడలేదు. నా వల్ల ఏదో అపకారం జరిగి ఉంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు, ఆయన బిడ్డలందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో నాకు చాలా బెంగగా ఉంది. గాంధారీ మాత కూడా కనపడటం లేదు. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు. మరి ఈ భాగంలో మనం తెలుసుకున్న అనేక విషయాలు మనకు తెలియజేశారు. ఇది 19వ భాగం సంపూర్ణమైంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.